పలాస నియోజకవర్గ నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, సూదికొండ ప్రాంతం, నిరుపేద కుటుంబం, ఇద్దరు చిన్న పిల్లలు. ఈ లైన్ వచ్చేసి రోజు కూలికి వెళ్తే కానీ గడవని పరిస్థితి. ఏం జరిగిందో ఏమో, తను చనిపోవటం జరిగింది. ఎటువంటి ఆధారాలు లేవు. ఈవెన్ కనీసం ఒక రేషన్ కార్డు ఉంటే ఈ కుటుంబానికి ప్రభుత్వంకి సంబంధించి ఏమైనా పథకాలు కానీ ఏమైనా వస్తాయంటే అది కూడా లేని పరిస్థితి. అర్ధాంతంగా తనువు చాలించటం, ఈ కుటుంబం రోడ్డు పైన పడిపోయేటట్టు అయింది. ఈ విషయాన్ని నా సోదరుడు జనార్దన, అదేవిధంగా నా మిత్రుడు, నా కుటుంబ సభ్యుడు నాగరాజు హరికృష్ణ నా దృష్టికి తేవడంతో ఈ కుటుంబాన్ని ఎలా అయినా ఆదుకోవాలి, మనం అంటూ ఉన్నాము, మన కుటుంబం అనే చెప్పాలన్న చదువు ఉద్దేశంతో ఈ కుటుంబానికి ఒక 4 నెలలు సరిపడా నిత్యావసర సరుకులు ఇచ్చి భరోసా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఎటువంటి లోటు రాకుండా మేము చూస్తామని ఖచ్చితంగా పలాస నియోజకవర్గ మా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తాము. ఎందుకంటే ఇది మన కుటుంబం, మనందరం తలో చేయేస్తే ఈ కుటుంబానికి అండగా నిలవగలమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్క విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఈ నియోజకవర్గానికి నాగరాజు హరికృష్ణ, జనార్దన ఒక ఆణిముత్యాలని చెప్పాలి. ఎందుకు అనంటే ఉద్యోగరీత్యా వారం రోజులు 5 రోజులు బయట ఉన్నప్పటికీ 2 రోజులు నియోజకవర్గంలో పర్యటించి ఏ కుటుంబంకి ఏ సమస్య ఉందో తెలుసుకొని 10 మంది కలుపుకొని ఆ కుటుంబ సమస్య తీరేంత వరకు కష్టపడే నైజం ఉన్న వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పాలి, ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఇలాంటి కుటుంబాలకు నేనైతే ఐడెంటిఫై చేయలేను. వీళ్ళు ఐడెంటిఫై చేసి అన్నయ్య ఫలానా దగ్గర ఫలానా కుటుంబం ఉంది, ఫలానా పరిస్థితుల్లో ఉందని చెప్పడంతో నాలాంటి వ్యక్తులే కాదు చాలామంది వ్యక్తులు వచ్చి వీళ్ళకి అండగా వీళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులకి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కుటుంబానికి మనందరం కలిసి అండగా ఉందాం. నా వంతుగా ఒక 4 నెలలకు తగ్గట్టుగా నిత్యావసర సరుకులు ఇచ్చాను. ఎవరైనా సరే రావాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి అని అంటే ముందుకొచ్చి ఆదుకోవాల్సిందిగా, ఈ ఇద్దరు పిల్లల ముఖం చూడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి కుటుంబ సభ్యుడు మన్యాల శ్రీనివాస్ యాదవ్. జై హింద్. ఏం వరి అవ్వకండి. నాకు తెలిసి మీ ఇద్దరు పిల్లలకి వాటికి ఓ 4 నెలలకు సరిపోతాయి. అవునా? 2 బస్తాల బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ ఇందులో ఉన్నాయి, కూరలు, రేషన్ కార్డు కూడాను ఒకసారి మీరు ఏదో ఒక రోజు ఫ్రీ అయితే మేడం గారు ఊర్లో ఉన్నప్పుడు నేను పట్టుకెళ్తాను. జనార్దన పట్టుకెళ్ళి ఈవిడికి ఏంటి పరిస్థితి అనేది నేను మాట్లాడతాను. ఎమ్మెల్యే గారితో మాట్లాడి, శిరీష మేడంతో మాట్లాడి మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య చెప్పి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నేను కృషి చేస్తాను. నీకు రేషన్ కార్డు వస్తే కొద్దిగా ప్రభుత్వ పథకాలు వస్తాయి కాబట్టి నువ్వు ఎక్కడ చిన్న కూలి పనికి వెళ్ళినా సరే అటు ఇటుగా అవుతుంది.